భీమ్ ఆగు ధ్రువ. అన్నయ్య నాన్న అన్నయ్య నాన్న వచ్చావా? నాన్న వచ్చేసావా నువ్వు? ఎలా ఉన్నావు మీరా? ఏమండి బాబు ధ్రువ, నాకేమనిపిస్తుందంటే నువ్వు ఇంతకు మించి లోపలికి రావడం మంచిది కాదని. బాబాయ్, నేను రోజు రాత్రులు ఇంటి బయటే ఉంటున్నాను. అప్పుడు నాకు భయం వేస్తుంది. ఒకసారి జంతువులకి, ఇంకొకసారి వర్షానికి. వాటి నుంచి తప్పించుకున్నాను అనుకో, అప్పుడు ఒంటరితనంతో. నన్ను కూడా మీతో పాటు లోపలికి రానివ్వండి. ఇప్పటిదాకా రాలేకపోయాను, ఎందుకంటే వాళ్ళ దృష్టిలో బతికున్నాను. కానీ ఇప్పుడు వాళ్ళ దృష్టిలో నేను చనిపోయాను. అందుకే లోపలికి వస్తాను. నేను మీకు మాటిస్తున్నాను బాబాయ్, నా కారణంగా మీ ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది రాదు. నన్ను లోపలికి రానివ్వండి. అవునా అన్న, ఇప్పుడు దాకా ధ్రువ వాళ్ళ సమాజంలో భాగంగా ఉన్నాడు. అందుకనే ధ్రువ మన దగ్గర ఉండడం కరెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళందరూ వీడిని తన మనిషి ఒప్పుకోవడానికి నిరాకరించారు. ఇక వాళ్ళ దృష్టిలో ధ్రువ చెడిపోవడానికి కారణం మనమే అయ్యాం నాన్న. ఇక ఈ రోజు నుంచి ధ్రువ కూడా మనవాడే. కానీ భీమ్, ఇతడు మన వాకిట్లో అడుగు పెట్టగానే ఇతడు ఉనికిని పోగొట్టుకుంటాడు. మరి ఎలాంటి గుర్తింపు లేకుండా జీవితాన్ని ఎలా గడుపుతాడు? అందుకని ప్రస్తుతం ఇతన్ని వాళ్ల ప్రపంచంలోనే ఉండనివ్వు. ఎందుకంటే ఏవైనా అవకాశాలు మిగిలిండొచ్చుగా తను తన ఇంటికి తిరిగి వెళ్ళి తన తండ్రిని కలవడానికి. ఎందుకంటే సేట్ గారు ఎలాంటి మనిషి అయినా కావచ్చు, మంచివాడో చెడ్డవాడో, కానీ ఆయన కూడా ఒక తండ్రేగా. ధ్రువ 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 అంటే ఈ లెక్కన మా మంజులకింకా పెళ్ళవలేదు. మీ ముగ్గురు కొడుకులు కలిసి పెళ్లి చెడగొట్టారు. నేనేమనుకున్నానంటే నా కూతురికి పెళ్ళైపోయి ఉంటుందని. ఇన్ని రోజుల నుంచి నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, దిగులు పడ్డాను. భీమ్ ఏమై ఉంటాడా అని. మళ్ళీ అనుకునేవాడిని భీమ్ ఇంటికి వచ్చేసి ఉంటాడని. కానీ ఈ విషయం ఆలోచించి కాస్త భయపడ్డాను. నువ్వు భీమ్ని ఏం చేస్తావోనని. నేనేం చెప్తాను నాన్న, అమ్మకి బాగా కోపం వచ్చింది, ఆవేశం వచ్చింది. మన ఇంటి లోపల ఒక గది ఉందిగా, దాంట్లో చాలా రోజులు నన్ను బంధించి ఉంచింది. ఆ తర్వాత నేను బయటికి వచ్చాను.
ఇప్పుడు అంతా బాగానే ఉంది. అవునా అమ్మా? ఇప్పుడు బాగున్నాము. కానీ వీటన్నిటి మధ్యలో ఎవరో ఒక పుకారు పుట్టించారు. మన అమ్మాయి పెళ్లి ఆగిపోయిన కారణంగా మీరు ప్రాణాలు తీసుకున్నారనే. తర్వాత తెలిసింది అతనెవరో వాళ్ళ మనిషేనంట. అతన్ని చంపేసి పాడుబడిన ఇంట్లో పడేశారు. కానీ ఊర్లో ఎలాంటి పుకారు పుట్టించారంటే రామ్జీ అక్కడే ఆత్మహత్య చేసుకున్నాడని. కానీ నాన్న, మేము ఆ పాడుబడిన ఇంటికి వెళ్ళాము. మేము చాలా భయపడిపోయాము. అయితే ఈ లెక్కన చాలా అనర్థాలు జరిగాయి. భీంబాబు, నువ్వు ఒక సాహస తండ్రికి సాహసపుత్రుడివి. అలా ఎందుకు ఏడుస్తున్నావు? నాకంత సులభంగా ఏమి అవదు బాబు. నాకు అదంతా తెలియదు. కానీ నువ్వు మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు. భీమ్, నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. కానీ భీంబాబు, నువ్వు ఎప్పుడూ ఒక విషయం గుర్తుంచుకో. ఎమోషనల్ అవ్వడం, ప్రేమగా ఉండడం ఇవన్నీ సాధారణ విషయాలు. కానీ మనిషి లోపల దృఢంగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే జీవిత ప్రయాణం ఒంటరిగానే చేయాలి. కేవలం ఒంటరిగా. అన్నయ్య, వీడింకా చిన్నోడు ఇవన్నీ అర్థం చేసుకోవడానికి. అర్థం చేసుకోవాలి, అప్పుడే పెద్దవాడవుతాడు. సరే, నేను వెళ్ళి భాస్కర్ని కలిసి వస్తాను. ఈ ఇంటికి పెద్దనైన కారణంగా భాస్కర్ని కలవడం అవసరం. సరే. ఎందుకంటే ఈ పెళ్లి వల్ల ఏదైతే జరిగిందో అది మంచిది కాదు.
ఇక్కడే పెట్టండి. అంతిమ సంస్కార కార్యక్రమాన్ని ఇక్కడే చేసేద్దాం. ఈ రామ్జీ సత్పాల్ ఇంటెదురుగానే చేద్దాం. ఎందుకంటే వీళ్ళకి సిగ్గు రావాలి. వీళ్ల పక్షం వహించినందుకు, ఒక జీవించి ఉన్న మనిషిని ఇలా చంపుతున్నందుకు. భీమా, వాడిని ఆపండి. వెళ్ళనివ్వు. భీమ్ ఏదో ప్రయత్నం చేస్తున్నాడు. వాడిని చేయనివ్వు. ఎందుకంటే వాడు ఒక్కడే వాళ్ళని ఆపగలిగేవాడు. ఇలా చేయొద్దండి. తను నా స్నేహితుడు. తన ముందే ఇలా చేస్తే ఎలా ఉంటుంది తనకి? ధ్రువని మీ కొడుకు అనుకోవద్దు. చచ్చిపోయాడని అనుకున్నారుగా, ఇంకా ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది? నీకెప్పుడు మా ఆచారాలంటే నమ్మకం లేదుగా, మరి ఎందుకు బాధపడుతున్నావు? ఇదిగో చూడు భీమరావు, ఇదంతా నీ కారణంగానే జరుగుతుంది. నీ కళ్ళ ముందే ఇదంతా జరగటం చూడు, చూసి సంతోషించు. అవును, ఇలాంటి విషయాలన్నీ నేను నమ్మను. కానీ నా మిత్రుడు నమ్ముతాడుగా. తన జీవితంలో ఈ ఆచారాలు అన్నీ ముడిపడి ఉన్నాయి. అందుకే తను బాధపడకూడదని నేను చెప్తున్నాను. భీమ్, వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోనివ్వు. నువ్వురా. ఆగు ధ్రువ. ఒప్పుకో బాబు, నువ్వు శుద్ధీకరణం చేయించుకో. అప్పుడు మనం కలిసి ఇంటికి వెళదాం. నాన్న, నువ్వేం బాధపడకు, సంతోషించు. నీ కొడుకు ధ్రువ తన తల్లి దగ్గరికి వెళ్తున్నాడు. మా అమ్మ చచ్చిపోయినప్పుడు ఇలాంటి కార్యక్రమమే చేశారు. ఇప్పుడు నేను చచ్చిపోయాను కాబట్టి అలాగే ఏదో చేస్తున్నారు. అలాంటి మాటలు అనద్దు ధ్రువ. భీమ్, నీకు బాగా తెలుసుగా నాకు అమ్మ దగ్గర ఉండటం అంటే ఎంత ఇష్టమో అని. నా శ్రాద్ధ కర్మలు చేయనివ్వు. బహుశా దీనివల్ల నేను మా అమ్మకి ఇంకా దగ్గరగా వెళ్ళొచ్చేమో. రండి సేట్ గారు, సమయం మించిపోతుంది. రండి. రా ధ్రువ ఇక్కడి నుంచి. రండి సేట్ గారు.
ఏంటి సేటు గారు, ఇంకా అర్థం చేసుకోలేదా? దుష్టులకు సహకారం అందిస్తే దుష్టులు పేటరేగిపోతారు. ఇక ఎప్పుడైతే నువ్వు బలహీనపడతావో అప్పుడు ఆ దుష్టులే నిన్ను వదిలించుకుంటారు, తొక్కేస్తారు, నాశనం చేస్తారు. ఇప్పుడు అందరూ ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళి స్నానం చేయండి. ఇప్పుడు జరగాల్సిన కార్యక్రమం అయిపోయింది. కథ ఇప్పుడే మొదలైంది. ఈరోజు మీరు ధ్రువాని ఇక్కడ చంపేశారు, కానీ ఎక్కడ చచ్చిపోయాడో అదే చోట ఇంకొక కొత్త ధ్రువ జన్మించాడు. రామ్జీ బాబాయ్, ఇంకా నా ఉనికి అంతమైపోలేదు. నిజానికి నా ఉనికి ఇప్పుడే మొదలైంది. తన తండ్రి పాపాలకి శిక్ష అనుభవించే కొడుకుగా గుర్తింపు, సమాజంలోని ఎక్కువ తక్కువ అనే అన్యాయాలకి అఘాయిత్యాలకి గుర్తింపు నేను. అందరూ వినండి, ఈ రోజు నుంచి నేను ఈ సత్పాల్ గారి జాతివాడిని. ఈ రోజు నుంచి నాకు ఒక కొత్త పేరు వచ్చింది, ధ్రువ సత్పాల్.